దాదాపు 30 ఇయర్స్ నుంచి మూలబడిపోయినటువంటి స్పిరిట్ ల్యాంపులు కెమిస్ట్రీ ల్యాబ్‌లో ఉంటే వాటిని బయట తీసి ఈరోజు చేశాను. ఆ స్పిరిట్ ల్యాంపులు బ్రాస్‌వన్నమాట అవి. చాలా యాన్సియెంట్. సో, అవి ఇప్పుడు మనకు కొంచెం అంత క్వాలిటీతో దొరకవు. సో, ఆ పార్ట్స్ చూడండి, ఒక ఇన్‌లెట్ ఇచ్చుంటారు. తర్వాత విక్ పెట్టుకునేదానికి ఒక ప్రొవిజన్ ఉంటది. ఇన్‌లెట్ బానే ఉంది. స్క్రూస్ అవి. విక్‌ని చెక్ చేస్తున్నాను. ఆ విక్ కూడా థ్రెడ్స్ బలంగానే ఉన్నాయి. సో, దాన్ని ఒకసారి తీసి చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రొవిజన్‌లోకి పెట్టేసి తర్వాత దాన్ని మనం ల్యాంప్‌లోకి ఇంట్రడ్యూస్ చేసేసి తర్వాత మనం ఇప్పుడు ల్యాంప్‌లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కొంచెం విక్ పొడుగ్గా ఉంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని బాగా ఆ విక్ ప్రొవిజన్‌ని బాగా స్క్రూతో టైట్ చేసేసి దానికుండే స్క్రూతో ల్యాంప్ రెడీ అయింది. ఇప్పుడు కొంచెం బాగానే నీట్‌గానే ఉంది ప్రస్తుతానికి. దీంట్లో స్పిరిట్ పోసి చూస్తే మనకి ఏదైనా లీకేజ్ ఉందా లేదా తెలుస్తుంది. స్పిరిట్ అంటే మెథైల్ ఆల్కహాల్. ఆ మెథైల్ ఆల్కహాలు మన ల్యాబ్‌లో ఉంటుంది కాబట్టి దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్‌లో తీసుకొని ఆ ఇన్లెట్ గుండా దాన్ని జాగ్రత్తగా పోసి ఒకసారి చూసి చెక్ చేశాను. ఆ బాటమ్‌లో ఏమన్నా లీక్ అవుతుందేమోనని చెప్పేసి. అంటే దాదాపు 30 ఇయర్స్ అని చెప్పాను గదా! సో, ఏజ్డ్ కాబట్టి లీక్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసి చెక్ చేసుకొని తర్వాత ఏమి లేదు, లీక్ లేదని ఎన్‌ష్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఆ ల్యాంప్‌ని చూద్దాం ఎలా వెలుగుతుందనేది. సో, 2 ల్యాంప్స్ రెడీ చేశాను. ఒకదానికైతే విక్ కొంచెం రఫ్‌గా ఉంది. సో, ఈ 2 ల్యాంప్స్‌ని ఒకసారి వెలిగించి టెస్ట్ చేస్తాము. విక్స్ కొంచెం వెట్ అయిన తర్వాత మనం వాటిని వెలిగించాలి. సో, ఇలా వెలిగిస్తే బాగానే స్టేబుల్ ఫ్లేమే వస్తుంది. సో, మిగతా ల్యాంప్స్‌కి, స్పిరిట్ ల్యాంప్స్‌కి డిఫరెన్స్ ఏందంటే ఇవి ఎంత హీట్ చేసినా కూడా మనకు మస అనేది రాదు. ఇది ఇప్పుడు నేను ఫ్లేమ్ టెస్ట్ చేస్తాను.